శ్రీ సత్యసాయి జిల్లాలో రాబోతున్న కొత్త పరిశ్రమలతో రాయలసీమ ముఖ చిత్రం పూర్తిగా మారిపోబోతోంది. ఇక్కడ ఏర్పాటు కాబోతున్న సెమీ కండక్టర్ ప్లాంట్, భారీ ఏరోస్పేస్ కంపెనీల వల్ల ఈ ప్రాంతం టెక్నాలజీ పరంగా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందనుంది. ముఖ్యంగా ఆర్ఆర్పి ఎలక్ట్రానిక్ సంస్థ దాదాపు 10,240 కోట్ల భారీ పెట్టుబడితో సెమీ కండక్టర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల 1000 మందికి పైగా ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. మన రాష్ట్రంలోనే ఇది రెండో అతిపెద్ద సెమీ కండక్టర్ ప్రాజెక్టుగా నిలవనుంది. మరి రాష్ట్రంలోనే మొదటిది అతిపెద్ద సెమీ కండక్టర్ ప్రాజెక్టు ఎక్కడ వస్తుందంటే అది కర్నూలు జిల్లా వర్వకల్లులో 14,000 కోట్ల భారీ పెట్టుబడితో రూపుదిద్దుకుంటోంది. ఇండిచిప్ సెమీ కండక్టర్ సంస్థ జపాన్ కు చెందిన ఇటోవా మైక్రో టెక్నాలజీతో కలిసి దీనిని నిర్మిస్తోంది. భారతదేశంలోనే మొదటి ప్రైవేట్ సిలికాన్ కార్బైడ్ చిప్ తయారీ కేంద్రంగా ఇది రికార్డు సృష్టించబోతోంది. ఇలా వర్వకల్లులో మొదటిది, శ్రీ సత్యసాయి జిల్లాలో రెండో అతిపెద్ద ప్రాజెక్టు రావటం వల్ల రాయలసీమ గ్లోబల్ సెమీ కండక్టర్ హబ్ గా మారనుంది. శ్రీ సత్యసాయి జిల్లా ప్రాజెక్టు విషయానికి వస్తే దీనికోసం చిలమత్తూరు మండలం టేకులోడు దగ్గర ప్రభుత్వం ఇప్పటికే 60 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ కంపెనీ 2 దశల్లో తన పెట్టుబడులను పెట్టబోతోంది. సెమీ కండక్టర్ల తయారీతో పాటు పవర్ డివైస్ల టెస్టింగ్ కేంద్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ నుంచి అనుమతులు వచ్చాక కేవలం 25 నెలల్లోనే ఉత్పత్తిని మొదలు పెట్టాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల ఈ వెనుకబడిన ప్రాంతంలో పారిశ్రామికంగా కొత్త వెలుగులు రాబోతున్నాయి. మరోవైపు పుట్టపర్తి చుట్టుపక్కల ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలు కూడా వేగంగా విస్తరిస్తున్నాయి. డ్రోన్లు, రక్షణ రంగ పరికరాల తయారీ క్లస్టర్ల ద్వారా భవిష్యత్తులో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. పరిశ్రమలకు కావలసిన పర్మిషన్లను త్వరగా ఇస్తూ ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉండటంతో పారిశ్రామికవేత్తలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. గతంలో కియా మోటార్స్ రాకతో అనంతపురం జిల్లాలో ఎలాంటి మార్పు వచ్చిందో ఇప్పుడు ఈ హైటెక్ పరిశ్రమల వల్ల రాయలసీమ అంతా అదే స్థాయిలో అభివృద్ధి చెందుతుందని అందరూ ఆశిస్తున్నారు.